హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నిఫ్టీ బీ సంబంధించిన ఈటీఎఫ్ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో డైరెక్ట్గా స్ట్రాటజీ గురించి అయితే చూద్దాము. సో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ చూసుకున్నట్టయితే సో నిఫ్టీ 50 బీస్. సో మీకు కనబడుతుంది కదా నిఫ్టీ బీస్. టైం ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్ టైం ఫ్రేము. సో ఇది కంప్లీట్గా ఇంట్రాడే స్ట్రాటజీ. సో ఈరోజు డిస్కస్ చేసుకోబోయే వచ్చేసి ఇంట్రాడే స్ట్రాటజీ. సో ఇది థర్డ్ వీడియో ఈటీఎఫ్ సంబంధించిన స్ట్రాటజీస్లో. సో అలాగే ఈటీఎఫ్ రిలేటెడ్గా ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను, అందులో ఈ వీడియో కూడా యాడ్ చేస్తాను. ఎవరైనా ప్లేలిస్ట్ కానీ చెక్అవుట్ చేయకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి, నేను పైన కార్డ్స్ చేస్తాను. అలాగే ఫస్ట్ వీడియో నెక్స్ట్ సెకండ్ వీడియో రిలేటెడ్గా ఈటీఎఫ్ సంబంధించిన స్ట్రాటజీస్ వచ్చేసి నేను పైన కార్డ్స్లో కూడా ఇస్తాను సెపరేట్గా. సో అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. సో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ స్ట్రాటజీ గురించి. సో ఇక్కడ ఈ స్ట్రాటజీలో ఇండికేటర్ అయితే యూస్ చేయబోతున్నాము. ఇండికేటర్ నేమ్ వచ్చేసి ఈఎంఏ ఇండికేటరు. సో ఈఎంఏ ఒక ఫుల్ ఫామ్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఈఎంఏ వాల్యూ చూసుకున్నట్టయితే 10 ఈఎంఏ. సో 10 ఈఎంఏ అయితే యూజ్ చేయబోతున్నాము. ఏదైతే వైలెట్ కలర్లో ఉందో ఈ 10 ఈఎంఏ. సో ఇక్కడ ఏదైనా గుర్తుపెట్టుకోండి. సో ఈఎంఏకి సో నెయిదర్ లోయర్ సైడ్ కానీ ట్రేడ్ అవుతూ, గుర్తుపెట్టుకోండి, లోయర్ సైడ్ కానీ ట్రేడ్ అవుతూ అప్ సైడ్ కానీ బ్రేక్అవుట్ కానీ ఇచ్చిందంటే బుల్లిష్ క్యాండిల్తో, అప్పుడు మీరు ఇక్కడ లాంగ్ పొజిషన్ అయితే ఆపర్చునిటీ చూస్తారు, అంటే అప్ సైడ్కి ఆపర్చునిటీ అయితే చూస్తారు. సేమ్ వే ఈఎంఏకి అబోవ్ సైడ్ ట్రేడ్ అవుతూ ఉన్నింది అనుకోండి, సో డౌన్ సైడ్కి బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో ఇక్కడ ఈఎంఏకి అబోవ్ సైడ్ ట్రేడ్ అవుతూ సో డౌన్ సైడ్కి బ్రేక్ డౌన్ ఇచ్చింది, అంటే బెరిష్ క్యాండిల్తో, అప్పుడు మీరు ఇక్కడ షార్ట్ పొజిషన్కి అయితే ఆపర్చునిటీ అయితే చూస్తారు. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో డౌన్ సైడ్కి ఆపర్చునిటీ అయితే కన్సిడర్ చేసుకుంటారు. సో మీకు అర్థమైంది కదా, సింపుల్గా చెప్పాను. సో ఇప్పుడు మనం కంప్లీట్గా చూద్దాము. సో ఇది ఈఎంఏ. సో డైరెక్ట్గా ఎగ్జాంపుల్ కూడా చూపించేస్తాను. సో ఇది ఈఎంఏ. సో ఫస్ట్ క్యాండిల్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ బేస్ చేసుకునేసి ఉంటుంది ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయాలా చేయకూడదు అనేసి. ఈ ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ కానీ ఈఎంఏకి టచ్ అయిందా లేదా, ఒకవేళ టచ్ అయిందంటే ఈ స్ట్రాటజీ అయితే ఇంప్లిమెంట్ చేయకూడదు. ఒకవేళ ఈఎంఐ కానీ టచ్ అవ్వలేదంటే సో అప్పుడు మీరు ఈ స్ట్రాటజీ అనేది ఇంప్లిమెంట్ అనేది చేయొచ్చు. ఈ ఫస్ట్ క్యాండిల్ తీసుకోండి, బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ మీకు రెడ్ కలర్ క్యాండిల్ వచ్చినా పర్లేదు, ఆర్ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చినా పర్లేదు. సో నేదర్ ఈ ఈఎంఐకి అబో సైడ్ అయినా సరే, బిలో సైడ్ అయినా సరే. సో ఇక్కడైతే రెడ్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది, ఈఎంఐకి టచ్ అవ్వలేదు. సో దాని తర్వాత మీరు ఇక్కడ ఆపర్చునిటీ వచ్చేసి లాంగ్ పొజిషన్, అంటే ఇక్కడ అప్ సైడ్కి అయితే ఆపర్చునిటీ చూస్తారు. ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మీరు ఎంట్రీ కన్ఫర్మేషన్ అయితే కన్సిడర్ చేసుకుంటారు. సో ఇక్కడ ట్రేడ్ అవుతూ ఉన్నింది 10 ఈఎంఏకి బిలో సైడ్ సో ట్రేడ్ అవుతూ, సో సడన్గా ఈ క్యాండిల్ చూసుకోండి, సో మనకి బుల్లిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ మీరు కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో కన్ఫర్మేషన్ తీసుకునే ముందు ఈ క్యాండిల్కి ప్రీవియస్గా ఏ క్యాండిల్స్ అయితే ఫామ్ అయిందో ఈఎంఏకి అసలు టచ్ అవ్వకూడదు, అస్సలు టచ్ అవ్వకూడదు. సో డైరెక్ట్గా బ్రేక్అవుట్ అయితే ఇవ్వాలి. సో ఈఎంఐ క్రాస్ చేసుకునేసి బుల్లిష్ క్యాండిల్తో ఇక్కడ అయితే క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇది మీరు 100%గా కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ క్యాండిల్ యొక్క హై దగ్గర అయితే మనం ఎంట్రీ అయితే ప్లేస్ చేస్తాం. ఎంట్రీ పరంగా గుర్తుపెట్టుకోండి, ఆ క్యాండిల్ యొక్క హై దగ్గర అయితే ఎంట్రీ ప్లేస్ చేస్తాము, ఆర్ మీరు 0.10 పాయింట్స్ అనేది మీరు బఫర్ తీసుకోవచ్చు. ఓకే, బఫరు, ఆర్ ఇంకా 0.05 పాయింట్స్ అనేది మీరు ఇంకా బఫర్ తీసుకోవాలంటే బఫర్ తీసుకోవచ్చు. సో ఎంట్రీ పరంగా ఇమీడియట్గా ఈ క్యాండిల్ యొక్క హై దగ్గర మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా బఫర్ తీసుకోవాలనుకుంటే 0.10 ఆర్ 0.05 పాయింట్స్ సో యాడ్ చేసుకునేసి మీరు బఫర్ తీసుకోవాలంటే బఫర్ తీసుకోవచ్చు. సో ఇది ఎంట్రీ. సో ఈ ఎంట్రీ కూడా నెక్స్ట్ క్యాండిల్లోనే, సో ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ కదా, సో దీనికి నెక్స్ట్ క్యాండిల్లోనే ఎంట్రీ అయితే ట్రిగ్గర్ కావాలి. సో ఎంట్రీ కానీ ట్రిగ్గర్ అయితేనే అప్పుడు ఎంట్రీ అయితే కన్సిడర్ చేసుకుంటారు. ఒకవేళ నెక్స్ట్ క్యాండిల్లో కానీ ఎంట్రీ కానీ ట్రిగ్గర్ కాకపోతే సో నో ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి సో ఏదైతే క్యాండిల్ ఫామ్ అవుతుందో ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్, దీనికి ప్రీవియస్ క్యాండిల్ ఉంది కదా ఈ క్యాండిల్ లో దగ్గర అయితే స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటాం. సో ఇది స్టాప్ లాస్. సో టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఈటీఎఫ్ స్ట్రాటజీ కాబట్టి 1:1 రిస్క్ రివార్డ్ ఎప్పుడైతే అచీవ్ అవుతుందో అప్పుడు మీరు ఎగ్జిట్ అయితే అయిపోతారు. సో ఇది సింపుల్ స్ట్రాటజీ. ఇది లాంగ్ పొజిషన్కి. సేమ్ వే షార్ట్ పొజిషన్కి అయితే సపోజ్ ఇక్కడ ఉన్నది అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తాను. సో ఇది 10 ఈఎంఏ, ఫస్ట్ క్యాండిల్ ఈఎంఏకి టచ్ అవ్వలేదు, సో అబో సైడ్ క్లోజింగ్ ఇచ్చింది. ఏ క్యాండిల్ అయినా గ్రీన్ కలర్ క్యాండిల్ ఆర్ రెడ్ కలర్ క్యాండిల్. సో ఇక్కడ ట్రేడ్ అవుతూ ఉన్నింది. సడన్గా 10 ఈఎంఏకి క్రాస్ చేసుకునేసి ఒక బేరిష్ క్యాండిల్తో బ్రేక్ డౌన్ అయితే ఇచ్చింది. సో అప్పుడు ఇమీడియట్లీగా మీరు కన్ఫర్మేషన్ తీసుకుంటారు ఈ క్యాండిల్ అనేది. సో ఈ క్యాండిల్ లో దగ్గర మీరు ఎంట్రీ అనేది తీసుకుంటారు, ఆర్ బఫర్ తీసుకునేసి
సో 0.05 బఫర్ అనేది తీసుకోండి, ఆర్ 0.10 బఫర్ అయినా తీసుకోండి. షార్ట్ పొజిషన్ కాబట్టి మైనస్ చేయండి. సో ఈ క్యాండిల్ ఒక లో నుంచి మైనస్ చేయండి. సో ఇది ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ దొరికిందో, కన్ఫర్మేషన్ క్యాండిల్ ఒక ప్రీవియస్ క్యాండిల్ ఉంది కదా, హై దగ్గర స్టాప్ లాస్ అయితే కన్సిడర్ చేసుకుంటాం. సో అలాగే మీరు ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకునే ముందు ప్రీవియస్ క్యాండిల్ ఏ క్యాండిల్ ఈఎంఐకి అయితే టచ్ అవ్వకూడదు. ఒకవేళ టచ్ అయిందంటే సో అక్కడితో స్ట్రాటజీ అయితే ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది స్టాప్ లాస్. సో టార్గెట్ వచ్చేసి ఎప్పుడైతే రిస్క్ రివార్డ్ 1:1 రిస్క్ రివార్డ్ అచీవ్ అవుతుందో అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవడం. సో ఇది టార్గెట్ రిలేటెడ్గా. ఏదో షార్ట్ పొజిషన్ అయినా సరే సేమ్గానే ఉంటుంది, లాంగ్ పొజిషన్ అయినా సేమ్గానే ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఎంట్రీ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎంట్రీ మాత్రం నెక్స్ట్ క్యాండిల్లోనే ఎంట్రీ అయితే ట్రిగ్గర్ కావాలి. సో ఇప్పుడు ఎంట్రీ ట్రిగ్గర్ అవుతుంది, ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అవుతుంది, స్టాప్ లాస్ ట్రిగ్గర్ కాదు. నెక్స్ట్ టార్గెట్ అనేది హిట్ అవ్వదు, 1:1 టార్గెట్ అనేది హిట్ అవ్వదు. ఇటువంటి టైంలో మీరు ఏం చేస్తారంటే, సో లాస్ట్ మూమెంట్లో లాస్ట్ మినిట్లో కూడా మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు, ఆర్ 3:15 PM. సో ఈ టైంలో మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంట్రీ ఎప్పుడెప్పుడు తీసుకోకూడదు. నేదర్ 1 PM తర్వాత అయినా సరే, ఆర్ 1:30 PM తర్వాత అయినా సరే, మీకు ఎప్పుడు ఎంట్రీ ఆపర్చునిటీ వచ్చినా మీరు ఎంట్రీ అనేది కన్సిడర్ చేసుకోకండి. సో ఇది ఫస్ట్ మీకు థియరిటికల్గా అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూద్దాము. ఇక్కడ చార్ట్లో ఇక్కడ చూసుకోండి, సేమ్ ప్రీవియస్గా నేను ఎలాగైతే చెప్పానో, సో 18th మే రోజున సో ఫస్ట్ క్యాండిల్ చూసుకోండి, రెడ్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఈఎంఐకి టచ్ కాలేదు. సో ఇక్కడ మీరు స్ట్రాటజీ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎప్పుడు ఎంట్రీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాం. దాని తర్వాత క్యాండిల్స్ చూసుకోండి, మీకు ఎక్కడ టచ్ కాలేదు. ఈ సెకండ్ క్యాండిల్ నుంచి సో ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ వరకు ఓకే క్యాండిల్స్ అనేది టచ్ కాలేదు. సో దాని తర్వాత ఇమీడియట్లీగా మనకి క్రాస్ ఓవర్ అయితే ఫామ్ అయింది. సో ఈఎంఐ క్రాస్ చేసుకునేసి ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో దీనికి అబోవ్ సైడ్ క్లోజింగ్ ఇచ్చింది. సో ఆల్వేస్ లాంగ్ పొజిషన్కి ఈఎంఐకి అబోవ్ సైడ్ క్లోజింగ్ ఇవ్వాలి, సేమ్ వే షార్ట్ పొజిషన్కి ఈఎంఐకి బిలో సైడ్ అయితే క్లోజింగ్ ఇవ్వాలి క్యాండిల్ అనేది. సో ఇక్కడ మీరు కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో కన్ఫర్మేషన్ తీసుకునే ముందు ప్రీవియస్ క్యాండిల్, సో ఈ క్యాండిల్కి ప్రీవియస్ క్యాండిల్స్ ఈఎంఐకి టచ్ అయిందా లేదో చూస్తారు. సో ఈఎంఐకి టచ్ కాలేదంటే ఓకే, సో 100% కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో ఈ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో ఈ క్యాండిల్ ఒక హై దగ్గర ఎంట్రీ అయితే తీసుకుంటారు. సో ఎంట్రీ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ. సో ఈ క్యాండిల్ ఒక హై చూసుకోండి, సో 266.09 దగ్గర ఎంట్రీ. సో మీరు బఫర్ అనేది తీసుకోండి, ఆర్ ఇమీడియట్లీగా ఆ క్యాండిల్ ఒక హై దగ్గర ఎంట్రీ ప్లేస్ చేసుకోండి. సో మీరు ఎలాగైనా కన్సిడర్ చేసుకోండి. సో ఇది ఎంట్రీ. సో స్టాప్ లాస్ వచ్చేసి చెప్పాం కదా, కన్ఫర్మేషన్ క్యాండిల్కి ప్రీవియస్ క్యాండిల్. సో ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్, దీని ప్రీవియస్ క్యాండిల్ వచ్చేసి ఈ క్యాండిల్. ఈ క్యాండిల్ లో దగ్గర అయితే స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటాము. సో ఈ క్యాండిల్ ఒక లో వచ్చేసి 265.39 అనేది ఇది స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ లెవెల్ చూసుకోండి, ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్, సో 0.7 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ అయితే ఉంది. సో సేమ్ వే 1:1 0.7 పాయింట్స్ ఎప్పుడైతే అచీవ్ అవుతుందో అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవడం. సో 0.7 పాయింట్స్ అంటే ఇక్కడ సెట్టింగ్స్లో యూజ్ చేస్తాను. ఓకే 70 పాయింట్స్. సో ఇక్కడ చూసుకోండి, సో స్టాప్ లాస్ వచ్చేసి 0.7 పాయింట్స్ ఉంది, టార్గెట్ వచ్చేసి 0.7 పాయింట్స్. సో టార్గెట్ అయితే అచీవ్ అయింది. సో 1:1 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. అలాగే ఇక్కడ ఇంకోటి చెప్తాను. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసే ముందు ఇంకోటి చెప్తాను. సో దీన్ని రిమూవ్ చేస్తాను. సో మీకు ఇక్కడైతే మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు ఏదైతే చెప్పాలనుకుంటానో, సో ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన క్యాండిల్, ఓకే బుల్లిష్ క్యాండిల్. సపోజ్ ఈ బుల్లిష్ క్యాండిల్ అనేది సో హై ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ అని ఇచ్చిందంటే, సో అప్పుడు క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందంటే, సో ఇలాగొచ్చేసి ఇలాగ ఫామ్ అవుతుంది, విక్స్ అయితే ఫామ్ అవ్వదు. సో ఇటువంటి టైంలో ఎంట్రీ అనేది, సో ఈ క్యాండిల్ ఒక హై దగ్గర అని ఎంట్రీ అని చెప్పాను కదా, ఆర్ బఫర్ పాయింట్స్ ఏదైతే చెప్పానో, సో ఇక్కడ మాత్రం ఈ క్యాండిల్ ఒక హై దగ్గర ఎంట్రీ తీసుకోకుండా మీరు బఫర్ పాయింట్స్ యూజ్ చేసుకోండి. సపోజ్ ఈ క్యాండిల్ ఒక హై వచ్చేసి, సో ఇది హై ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ కాబట్టి ఈ క్యాండిల్ ఒక హై వచ్చేసి సపోజ్ 265.00 అనుకోండి. ఇక్కడ మీరు 265.05 అయినా బఫర్ తీసుకోండి, అంటే ప్లస్ 0.05 బఫర్ తీసుకోండి, ఆర్ 265.10 అంటే 0.10 అయినా బఫర్ తీసుకోండి. సో బఫర్ తీసుకునేసి యూజ్ చేసుకోండి. సేమ్ వే షార్ట్ పొజిషన్ కూడా సపోజ్ ఇది ఈఎంఏ, సో క్లోజింగ్ బిలో సైడ్ ఇచ్చి ఉంటుంది. సో ఇక్కడ లో ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ ఉంటుంది. సేమ్ వే ఇక్కడ 260 అనుకోండి, క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మీరు బఫర్ తీసుకోండి. సో 259.95 అలాగైనా బఫర్ తీసుకోండి. సో అంటే ఎంట్రీ ప్లేస్ చేయండి, ఆర్ 259.90
అంటే 0.10 వరకు బఫర్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ లో ఈక్వల్ టు క్లోజింగ్ వచ్చింది కాబట్టి అంటే విక్స్ ఫామ్ అవ్వదు. సో దాన్ని బేస్ చేసుకొని చెప్తాను. సో ఇది నేను చెప్పాలనుకునేది. సో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి 6th మే రోజునైతే చూడబోతున్నాము. సో ఇక్కడ చూసుకోండి. సో ఫస్ట్ క్యాండిల్ అనేది 10 EMAకి అబోవ్ సైడ్ వచ్చింది. సో ఈ క్యాండిల్ అనేది ఈఎంఐకి అయితే టచ్ కాలేదు. సో ఇక్కడ మనం షార్ట్ పొజిషన్కి అయితే ఆపర్చునిటీ చూస్తాము. సో దాని తర్వాత ట్రేడ్ అవుతూ సో ఇక్కడ చూసుకోండి 10 EMA క్రాస్ చేసుకునేసి ఒక బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఓకే, లోవర్ సైడ్ అయితే క్లోజింగ్ ఇచ్చింది. ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకుంటాము. సో కన్ఫర్మేషన్ తీసుకునే ముందు ప్రీవియస్ క్యాండిల్స్ చూసుకోండి. సో ఈఎంఐకి టచ్ అయిందా లేదా. సో ఈఎంఐకి అయితే టచ్ కాలేదు. సో ఇక్కడ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ తీసుకుంటాం. సో ఈ క్యాండిల్ లో దగ్గర ఎంట్రీ తీసుకుంటాము. సో ఎంట్రీ వచ్చేసి సో ఆల్మోస్ట్ ఇక్కడ ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి కన్ఫర్మేషన్ క్యాండిల్కి ప్రీవియస్ క్యాండిల్ హై అనేది స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఆల్మోస్ట్ 0.50 పాయింట్స్ అనేది స్టాప్ లాస్. సేమ్ 1:1 రిస్క్ రివార్డ్ కాబట్టి సో 0.50. సో టార్గెట్ అయితే కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ చూసుకోండి, మీకు స్టాప్ లాస్ 0.50 పెట్టుకుంటారు, టార్గెట్ 0.50. సో రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:1 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. 10 EMA బేస్ చేసుకునేసి సో 20 EMA రిలేటెడ్ కూడా సేమ్ స్ట్రాటజీ. ఎవరైనా చూడకపోతే నేను పైన కార్డ్స్ వేస్తాను, అదొకసారి చెక్అవుట్ చేయండి. అలాగే ఇక్కడ ఒకటి మిక్స్ చేశాను ఇంకోటి కూడా. సో ఇక్కడ సపోజ్ ఫస్ట్ క్యాండిల్ ఈఎంఐకి టచ్ అవ్వకుండా సో నెక్స్ట్ క్యాండిల్లోనే క్రాస్ ఓవర్ కానీ ఇచ్చిందంటే అలా కన్సిడర్ చేసుకోకండి. సో ఫస్ట్ క్యాండిల్ తర్వాత అట్లీస్ట్ 1 అవర్, ఓకే, అంటే 4 క్యాండిల్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో 4 క్యాండిల్స్ కానీ ఈఎంఐకి టచ్ అవ్వకుండా ఉన్నిందంటే అప్పుడు క్రాస్ ఓవర్ ఇస్తే మాత్రమే స్ట్రాటజీ అనేది ఇంప్లిమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఈఎంఐ బేస్ చేసుకునేసి ఈటీఎఫ్ స్ట్రాటజీ, నిఫ్టీ బీస్ సంబంధించిన ఈటీఎఫ్ స్ట్రాటజీ. సో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఇంకా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్ట్రాటజీ.